నమస్తే, నేను సునీత. టీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సుదీర్ఘంగా సాగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ. పోలైన బ్యాలెట్లను బండిల్స్ కడుతున్న సిబ్బంది. ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ర్యాలీ. కేంద్రంలో బీజేపీకి జేడీయూ, టీడీపీ మద్దతు కీలకం. బీహార్, ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్కు మళ్లీ రెక్కలు. ధర్మేంద్ర ప్రధాన్ నిర్విరామ కృషితో ఒడిశాలో బీజేపీకి అధికారం. ఎంపీగా గెలిచినా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం. మళ్లీ భారీ లాభాల్లోకి దేశీయ స్టాక్ మార్కెట్స్. 1100 పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్. వరంగల్, ఖమ్మం, నల్లగొండ, పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నల్లగొండ పట్టణ శివారులోని ఏదుప్పలపల్లి స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాములో 4 కౌంటింగ్ హాల్స్లో లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది. మొత్తం 605 పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన బ్యాలెట్ బాక్సుల నుంచి ఓట్లను కట్టలు కడుతున్నారు. మధ్యాహ్నం నుంచి తొలి ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. తుది ఫలితం తేలేందుకు అర్ధరాత్రి అయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి సహా మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేసి 144 సెక్షన్ అమలు చేశారు. పార్టీల నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఎవరూ గుమికూడవద్దని ఎస్పీ చందన్ దీప్తి తెలిపారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నాలుగు కౌంటింగ్ హాల్స్లో ఒక్కో హాల్లో 24 టేబుళ్ల చొప్పున మొత్తం 96 టేబుళ్లపై లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది. వీటిపై ముందుగా బ్యాలెట్ పత్రాలను కట్టలు కడుతున్నారు. 605 పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన బ్యాలెట్ బాక్సులను వరుస క్రమంలో టేబుల్కు ఒకటి ఇచ్చి ఓపెన్ చేస్తున్నారు. బ్యాలెట్ బాక్సుల్లోని బ్యాలెట్ పేపర్లను టేబుల్పై కుప్పగా పోసి 25 పేపర్లను ఒక కట్టగా చేసి బండిల్స్ కడుతున్నారు. పోస్టల్ బ్యాలెట్లను కూడా ఇదే సమయంలో వీటితో కలిపేశారు. ఎప్పటికప్పుడు వీటన్నింటినీ తీసుకెళ్లి ఓ పెద్ద డ్రమ్లో వేస్తున్నారు. బండిల్ కట్టే కార్యక్రమం మొత్తం పూర్తయ్యాక అసలు లెక్కింపు మొదలు కానుంది. అయితే ఇలా బండిల్ కట్టేందుకే కనీసం 5 నుంచి 6 గంటల సమయం పట్టొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ఇది కొనసాగుతుండవచ్చని తెలిపారు. తొలి ప్రాధాన్యత ఓట్లను ముందుగా లెక్కిస్తారు. లెక్కింపునకు 2 రోజుల సమయం పట్టవచ్చని భావిస్తున్న అధికారులు షిఫ్టులుగా సిబ్బందిని నియమించారు. 2021లో కౌంటింగ్కు 90 గంటల సమయం పట్టడంతో ఈసారి అదనపు టేబుల్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ప్రస్తుతం 36 గంటల లోపే కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కావచ్చని అంచనా వేస్తున్నారు. తొలి ప్రాధాన్యత ఓట్లు పూర్తయ్యేసరికి అభ్యర్థుల వారీగా పోలైన ఓట్లపై, అదేవిధంగా గెలుపు కోటాపై స్పష్టత వస్తుంది. అప్పటికి ఏ అభ్యర్థి గెలుపు కోటా ఓట్లు సాధించలేకపోతే ఎలిమినేషన్ ప్రక్రియను మొదలు పెడతారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో అతి తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి నుంచి ఎలిమినేషన్ రౌండ్ను ప్రారంభిస్తారు. ఆయనకు బ్యాలెట్లో పడిన ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను ఆయా అభ్యర్థుల వారీగా పంచుతూ వస్తారు. ఇలా ఒక్కో అభ్యర్థిని కింది నుంచి పైకి ఎలిమినేట్ చేస్తూ కౌంటింగ్ కొనసాగిస్తారు. ఈ క్రమంలో ఏ అభ్యర్థికైనా గెలుపు కోటా ఓట్లు వస్తే అక్కడితో కౌంటింగ్ను నిలిపివేసి విజేతను ప్రకటిస్తారు. అయితే మొత్తం 52 మంది బరిలో ఉండడంతో ఎలిమినేషన్ ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగే అవకాశం ఉంది. కిందటిసారి ఎలిమినేషన్ రౌండ్కే 44 గంటల సమయం పట్టింది. ద్వితీయ ప్రాధాన్యత ఓట్లలోనూ విజేత తేలకపోతే తృతీయ ప్రాధాన్యత ఓట్లను కూడా లెక్కించనున్నారు.
వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నల్లగొండ పట్టణ శివారులోని దుప్పలపల్లి స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాములో 4 కౌంటింగ్ హాల్స్ లో లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది. ఈసారి కౌంటింగ్ కోసం 96 టేబుల్స్ ఏర్పాటు చేసినట్లు ఆర్ఓ జిల్లా కలెక్టర్ హరిచందన చెప్పారు. ఒక్కో టేబుల్ కు 500 చొప్పున ఒక రౌండ్ లో 48,000 ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 3 అంచెల పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఎస్పీ చందన దీప్తి. మార్నింగ్ 8 o'clock ఎగ్జాక్ట్ ఆన్ డాట్ లో మనము ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది. సో 96 టేబుల్స్ ఉన్నాయి. 4 హాల్స్లో కౌంటింగ్ జరుగుతోంది. ఇది లాస్ట్ టైం కన్నా టేబుల్స్ డబుల్ చేయడం జరిగింది అండ్ కౌంటింగ్ స్పీడప్ చేయడం జరిగింది. ఇప్పుడు వరకు 4 రౌండ్స్ కంప్లీట్ అయినాయి. అంటే 4 రౌండ్స్ ఆఫ్ బండ్లింగ్ జరుగుతుంది. 4 బాక్సెస్ ఓపెన్ అయినాయి. ఇంకొక 2 రౌండ్స్ ఉన్నాయి 600 బాక్సెస్కి. ఇప్పుడు 400 దాకా కౌంటింగ్ బండ్లింగ్ చేయడం జరిగింది. బండ్లింగ్ 25 బండిల్స్ చేస్తారు ఫస్ట్ రౌండ్లో. సో ఆ బండ్లింగ్ ప్రాసెస్ నడుస్తుంది. ఆ 1 o'clock నుంచి మనము నెక్స్ట్ రౌండ్ టేకప్ చేయడం జరుగుతుంది. ఆ రౌండ్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్స్ ఎవరికి ఉన్నాయి అది చూస్తారు అండ్ ఎలిమినేట్ అంటే రిజెక్షన్ అవుతున్న పేపర్స్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కానీ వాళ్ళు కరెక్ట్గా మార్కింగ్ చేయలేదు అంటే ఈ పేపర్స్ తీయడం జరుగుతుంది. సో అది ఫస్ట్ రౌండ్ ప్రాసెస్. దాని తర్వాత నుంచి ఒకవేళ ఫస్ట్ రౌండ్లోనే ఎవరన్నా హాఫ్ వే మార్క్ వెళ్తే వారిని డిక్లేర్ చేయబడుతుంది. అది అవ్వకనే పక్షంలో మనము నెక్స్ట్ రౌండ్ ఎలిమినేషన్ రౌండ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఎలిమినేషన్ రౌండ్ అరౌండ్ 5 o'clock 6 o'clock కల్లా మేము యాంటిసిపేట్ చేస్తున్నాము స్టార్ట్ చేయడానికి. ఇది 24/7 కంటిన్యూ అవుతుంది. 2100 స్టాఫ్ డిఫరెంట్ ర్యాంక్స్లో కౌంటింగ్ సూపర్వైజర్స్, మైక్రో అబ్జర్వర్ అండ్ ఆల్సో కౌంటింగ్ అసిస్టెంట్స్ అందరూ కూడా పనిచేస్తున్నారు. సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఆల్రెడీ 3 tier సెక్యూరిటీ ఉంది. ఇన్ అడిషన్ టు దాట్ 800 సిబ్బంది పోలీస్ సెక్యూరిటీ సిబ్బందితో మనము పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మొబైల్ ఫోన్స్ కానివ్వండి లేకపోతే ఎనీ అదర్ పర్సనల్ ఐటమ్స్ లోపలికి అలర్ట్ చేయకుండా థారో చెకింగ్తో కౌంటింగ్ ఏజెంట్స్ని పంపిస్తున్నాము. కౌంటింగ్ ఏజెంట్స్ అండ్ కౌంటింగ్ ఎంప్లాయీస్ వీళ్ళు ఎక్కడ ఇంటర్సెక్ట్ అవ్వి మాట్లాడకుండా ఇంటరాక్ట్ అవ్వకుండా కూడా చూసుకుంటున్నాము. అండ్ ఎవ్రీ కౌంటింగ్ హాల్ దగ్గర ఒక మినిమం డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఉన్నారు. సో దట్ కౌంటింగ్ హాల్లో no unauthorized persons can enter or carry any items which are prohibited. So election ఒకవేళ 2 days పట్టినా 3 days పట్టినా కూడా షిఫ్ట్ సిస్టంలో తగినటువంటి బందోబస్తు పెట్టి స్మూత్గా జరిగే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. హైదరాబాద్ మియాపూర్లో విషాదం చోటు చేసుకుంది. కుక్కల దాడిలో 6 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. మియాపూర్లో భిక్షాటన చేస్తున్న కుటుంబానికి చెందిన బాలుడు స్వాత్వి గత 2 రోజుల క్రితం ఆడుకునేందుకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ దొరకలేదు. నిన్న ఉదయం మక్తాలోని నిర్మానుష్య ప్రాంతంలో బాలుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలుడి ఒంటి మీద కుక్కలు దాడి చేసినట్లు కాట్లు ఉన్నట్లు తెలిపారు. డంపింగ్ యార్డు కావడంతో కుక్కల బెడద ఎక్కువగా ఉందని స్థానికులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం బాలుడి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్యాలయం నుండి ప్రధాన చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని రామగుండం మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ జెండా ఊపి ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా నేల పునరుద్ధరణకు మొక్కలను పెంచడంతో పాటు నీటిని సంరక్షించుకోవాలని మున్సిపల్ కమిషనర్ సూచించారు. పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా ఉండడానికి మొక్కల పెంపకంతో పాటు ప్లాస్టిక్ నిషేధం వంటి కార్యక్రమాలను చేపట్టాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారి భిక్షపతి తెలిపారు. గ్రీన్ ర్యాలీని కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ గారిని పిలవడం జరిగింది. ఈ సంవత్సరము థీమ్ ఏంటంటే నేల పునరుద్ధరణ, ఎడారీకరణ జరగకుండా ఉండడం, కరువు నివారించడం, చెట్లను పెంచడం, పంచాయతీ చెట్లను పెంచడం, అడవులను నరకకుండా చూడడం, నీటిని పొదుపు చేయడము, ప్లాస్టిక్ను నిషేధించడం ఈ సందర్భంగా చేయడం జరుగుతుంది.
పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సింగరేణి కాలనీస్ ఎన్టీపీసీ RG1 RG2 ప్లస్ RFCL వాళ్ళు వీళ్ళందరూ ఉద్యోగులు పాల్గొనడం జరుగుతుంది. పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయం నుండి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, NTPC, సింగరేణి, RFCL అలాగే మున్సిపాలిటీ సిబ్బంది అందరి సహకారంతో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. పర్యావరణ పరిరక్షణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. మరి మనం చూస్తూ ఉన్నాం, తీవ్రమైన ఎండలు ఉన్నాయి, లేకపోతే వర్షాలు కూడా అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి ఈ విధంగా జరుగుతుంది. మరి పర్యావరణంలో సమతుల్యత దెబ్బతినడం వల్లనే ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి పర్యావరణ పరిరక్షణలో భాగంగా అందరం కూడా మొక్కలు నాటడం కానీ లేదా నీటి సంరక్షణ చర్యలు తీసుకోవడము, ఈ విధంగా ప్రజలు అందరూ కూడా భాగస్వాములై ఒక్కొక్కరు కూడా అందరూ కూడా తమ పనిగా విధిగా పర్యావరణ పరిరక్షణలో పాల్గొని అందరూ కూడా పర్యావరణ సమతుల్యతను కాపాడాలని కోరడం జరుగుతుంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం చూపుతోంది. వట్టెం, ఏదుల పంప్ హౌస్తో పాటు సీతారామ ప్రాజెక్టులోనూ 3 పంప్ హౌస్ల నిర్మాణం పూర్తయినా విద్యుత్ సరఫరా లేక డ్రై రన్ చేపట్టడం లేదు. ట్రాన్స్కోకు ఛార్జీలు చెల్లిస్తేనే కనెక్షన్ ఇస్తారంటూ 160 కోట్లకు అధికారుల ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపినా సర్కార్ నుంచి స్పందన కరువైందని వాపోతున్నారు అధికారులు. అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లు తయారైంది ప్రస్తుత సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి. ఎత్తిపోతలకు సిద్ధమైన మొదలు పెట్టలేని దుస్థితి దాపురించింది. మోటార్ల బిగింపు పూర్తయినా వాటిని నడిపించి చూద్దామంటే పవర్ సర్వీస్ కనెక్షన్ లేక సీతారామ, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుల్లో పంపుల డ్రై రన్ కోసం అధికారులు 6 నెలలుగా ఎదురు చూస్తున్నారు. విద్యుత్ సరఫరా కోసం నిధులు కావాలని మొరపెట్టుకున్న రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ కనికరించడం లేదు. సీతారామ, పాలమూరు, రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లోని పలు పంపింగ్ స్టేషన్లు ఇప్పటికే సిద్ధమయ్యాయి. మోటార్ల బిగింపు కూడా పూర్తయింది. వీటి పనితీరును పరీక్షించేందుకు, విడి భాగాలను సంరక్షించేందుకు డ్రై రన్ నిర్వహించాల్సి ఉంది. ఏవైనా లోపాలుంటే మోటార్లు సరఫరా చేసిన ఏజెన్సీలతోనే మరమ్మతులు చేయించాల్సి ఉంటుంది. అన్ని సిద్ధమైన తర్వాత పంపుల వెట్ రన్ నిర్వహించాలి. ఈ క్రమంలో ప్రస్తుతం ఆయా ఎత్తిపోతల పథకాల్లో మోటార్ల బిగింపు పూర్తయినా డ్రై రన్ కోసం అధికారులు నెలల తరబడి ఎదురు చూస్తున్నారు. ఆయా పంపింగ్ స్టేషన్లకు పవర్ సర్వీస్ కనెక్షన్ లేకపోవడమే ఇందుకు కారణం. NPDCL, TS ట్రాన్స్కోకు సర్వీస్ కనెక్షన్ ఛార్జీలు చెల్లించాలని, మోటార్లను నడిపించి చూడాల్సి ఉందని ప్రభుత్వానికి అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. సర్వీస్ కనెక్షన్ కోసం ఏ మేరకు నిధులు కావాలో ప్రతిపాదనలు కూడా పంపారు. సీతారామ పథకంలో మొత్తం 3 పంపింగ్ స్టేషన్లున్నాయి. మొదటి స్టేషన్లో 25 మెగావాట్ల సామర్థ్యం గల 6 సింక్రోనస్ మోటార్తో కూడిన వాల్యూట్ పంపులను ఏర్పాటు చేశారు. అదేవిధంగా రెండో స్టేషన్లో 40 మెగావాట్ల సామర్థ్యం గల 6 సింక్రోనస్ మోటార్లతో కూడిన ఫ్రాన్సిస్ టర్బైన్ పంపులు ఉన్నాయి. ఇక మూడో స్టేషన్లో 40 మెగావాట్ల సామర్థ్యం గల 5, 30 మెగావాట్ల సామర్థ్యం గల 2 ఫ్రాన్సిస్ టర్బైన్ పంపులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇవి డ్రై రన్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాయి. కానీ పంపింగ్ స్టేషన్లకు ఇప్పటి వరకు పవర్ సర్వీస్ కనెక్షన్ ఏర్పాటు చేయలేదు. సర్వీస్ కనెక్షన్ కోసం మొత్తం 22 కోట్లను విద్యుత్ పంపిణీ సంస్థకు చెల్లించాల్సి ఉంది. ఆ నిధులను చెల్లించకపోవడంతో ట్రాన్స్కో సర్వీస్ కనెక్షన్ ఇవ్వడం లేదు. పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మొత్తం 4 పంపింగ్ స్టేషన్లు ఉండగా ఉద్దండాపూర్ మినహా 3 సిద్ధమయ్యాయి. నార్లాపూర్ పంపింగ్ స్టేషన్ 145 మెగావాట్ల సామర్థ్యంతో 8, ఏదుల పంపింగ్ స్టేషన్ 9, వట్టెం పంపింగ్ స్టేషన్లో 9 పంపులు ఏర్పాటు చేశారు. డ్రై రన్ కోసం ఇవి కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే నార్లాపూర్ పంపింగ్ స్టేషన్ 1లో 2 పంపులను డ్రై రన్, వెట్ రన్ విజయవంతంగా నిర్వహించారు. ఏదుల, వట్టెం పంపుల డ్రై రన్, వెట్ రన్ కోసం విద్యుత్ సరఫరా లేక ప్రక్రియ నిలిపివేశారు. వీటికి సర్వీస్ కనెక్షన్ ఇవ్వాలంటే ఒక్కో పంపింగ్ స్టేషన్ కు దాదాపు 62 కోట్లు చెల్లించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. మొత్తంగా 124 కోట్లు విడుదల చేస్తే డ్రై రన్, వెట్ రన్ నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.
ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా ఎలాంటి స్పందన లేదని అధికారులు చెబుతున్నారు. పంపులను సరఫరా చేసిన ఏజెన్సీల అగ్రిమెంట్ పూర్తి కాకముందే డ్రై రన్, వెట్ రన్ నిర్వహించాలని సూచిస్తున్నారు. ఏవైనా లోపాలు తలెత్తినా మరమ్మతులు చేయాల్సి ఉన్నా సదరు ఏజెన్సీతోనే చేయించే అవకాశం ఉంటుందని గుర్తుకు చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే ట్రాన్స్కోకు నిధులు చెల్లించి పంపింగ్ స్టేషన్లకు సర్వీస్ కనెక్షన్ ఇప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ నిర్వాకంతో సాగు ప్రశ్నార్థకం అవుతోంది. రైతులను లాభాల బాట పట్టించేందుకు కేసీఆర్ సర్కార్ ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకంతో సంక్షోభంలో పడిపోయింది. రైతులను లాభాల బాట పట్టించేందుకు కేసీఆర్ సర్కార్ ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకంతో ఆయిల్ పామ్ సాగు సంక్షోభంలో పడిపోయింది. ఒకసారి ఆయిల్ పామ్ మొక్క నాటితే 4వ ఏట నుంచి దాదాపు 20 ఏళ్ల వరకు దిగుబడి వస్తుందని విస్తృతంగా ప్రచారం చేయగా రైతులు స్వచ్ఛందంగా సాగుకు ముందుకొచ్చారు. ప్రతి 15 రోజుల నుంచి 20 రోజులకోసారి రైతుకు డబ్బులు వచ్చే పంట, పర్యావరణానికి మేలు చేసే పంట కావడంతో కేసీఆర్ ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించింది. ఈ పంట సాగుకు నీటి వినియోగం, విద్యుత్ వినియోగం కూడా చాలా తక్కువ అవసరమవుతుంది. ఎకరం వరి పంటకు అవసరమయ్యే నీటితో 4 నుంచి 5 ఎకరాల వరకు ఆయిల్ పామ్ తోటలను పెంచుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటల్ని పెంచాలనే బృహత్ సంకల్పంతో కేసీఆర్ ప్రభుత్వం 2021 సంవత్సరంలో 32 జిల్లాలను 13 ఆయిల్ కంపెనీలకు కేటాయించింది. సాగుకు అవసరమైన ప్రోత్సాహకాలను అందించింది. ఆయా కంపెనీలు ప్రతి జిల్లాలో నర్సరీలను ఏర్పాటు చేసి మొదటి ఏడాదిలోనే 50 లక్షలకు పైగా మొక్కల్ని పెంచి రైతులకు ఊరూరా అందజేశాయి. ఆయిల్ పామ్ దిగుబడుల్ని స్థానికంగానే కొనుగోలు చేసేందుకు దాదాపు అన్ని జిల్లాల్లో పరిశ్రమల్ని కూడా ఏర్పాటు చేయ తలపెట్టింది. నిర్మల్ జిల్లాలోని సోన్ మండలం పాక్పట్ల గ్రామ శివారులో దాదాపు 40 ఎకరాల స్థలాన్ని సేకరించి 300 కోట్ల రూపాయలతో పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు మాజీ మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి శంకుస్థాపన కూడా చేశారు. అయితే కాంగ్రెస్ సర్కారు హయాంలో 6 నెలలుగా పరిశ్రమ నిర్మాణానికి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దీంతో తమ పంట ఉత్పత్తుల్ని ఎక్కడ అమ్ముకోవాలో తెలియక రైతులు ఆందోళనకు గురవుతున్నారు. నిర్మల్ జిల్లాలో 2 ఏళ్లలో 7,000 ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటల్ని సాగు చేశారు. ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులకు 2021 నుంచి దాదాపు 3 ఏళ్ల పాటు కేసీఆర్ ప్రభుత్వం ఏటా ఎకరానికి 4,200 రూపాయల చొప్పున ఇన్సెంటివ్ ను కూడా అందించింది. ఆయిల్ పామ్ సాగుకు అవసరమైన డ్రిప్ సిస్టంతో పాటు నిరంతర కరెంటు, ఇతర సాంకేతిక సదుపాయాలను కల్పించింది. అంతా సాఫీగా జరుగుతున్న సమయంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. అధికారంలోకి వచ్చి 6 నెలలైనా ఆయిల్ పామ్ సాగుపై సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటి వరకు ఒక్క సమీక్ష కూడా చేయలేదు. మరోవైపు కరెంటు కోతల కారణంగా ఆయిల్ పామ్ మొక్కలు ఎండిపోయే పరిస్థితి నెలకొన్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదేళ్లుగా ఒక వ్యవస్థకు అలవాటు పడ్డ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఎదురైంది. కేసీఆర్ ఎంతో ముందు చూపుతో పామాయిల్ సాగును చేపట్టేలా రైతుల్ని ప్రోత్సహించారు. 2021-22 సంవత్సరంలో 80,000 ఎకరాలు, 2022-23లో 65,000 ఎకరాలు, 2023-24లో 55,000 ఎకరాల్లో రైతులు ఆయిల్ పామ్ సాగు చేశారు. కరెంటు సక్రమంగా రాకపోవడం, బోరుబావుల్లో నీరు ఇంకిపోవడంతో మొక్కలు ఎండిపోతున్నాయి. ఆయిల్ పామ్ సాగుపై సీఎం హైలెవెల్ మీటింగ్ ఏర్పాటు చేసి క్షేత్రస్థాయి అధికారులకు అవసరమైన ఆదేశాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. ఇన్సెంటివ్లు 90% సబ్సిడీతో ఫామ్ పాండ్స్, డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ను అందించి పంటలను కొనుగోలు చేయాలి. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆయిల్ పామ్ రైతుల్ని ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. నిరుపేదలకు వైద్య పరీక్షల భారాన్ని తగ్గించేందుకు నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నోస్టిక్స్ హబ్లను నేడు జబ్బు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 6 నెలలకే అస్తవ్యస్తంగా మారింది. పెండింగ్ జీతాలు చెల్లించలేక, మెయింటెనెన్స్ లేకపోవడంతో వాటి పనితీరు తీసికట్టుగా మారింది. ఒకప్పుడు వైద్య సేవలతో మన్ననలు పొంది నేడు సమస్యల వలయంలో చిక్కుకున్న తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లపై ప్రత్యేక కథనం. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా నాడు కేసీఆర్ ప్రభుత్వం పనిచేసింది. ఏదైనా జబ్బు చేసి ఆసుపత్రికి వెళితే
చికిత్స కంటే వైద్య పరీక్షలకే ఎక్కువ డబ్బులు ఖర్చవుతాయి. మూత్ర పరీక్ష నుంచి రక్త పరీక్ష వరకు ఏవేవో టెస్టులు రాస్తారు డాక్టర్లు. ఆ టెస్టుల కోసం వేలకు వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. సామాన్య ప్రజలపై ఈ టెస్టుల ఖర్చులు మోయలేని భారంగా మారుతున్నాయి. అయితే వారికి ఆ కష్టాన్ని తప్పించేందుకు కేసీఆర్ ప్రభుత్వం మానవతా దృక్పథంతో డయాగ్నోస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేసింది. మొత్తం 36 సెంటర్లను నెలకొల్పింది. ఇందులో 1 కాదు 2 కాదు ఏకంగా 136 వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చి వైద్య సేవలోనే దేశానికి ఆదర్శంగా నిలిపింది. కోట్ల రూపాయలు విలువ చేసే అత్యాధునిక పరికరాలు, సకల సౌకర్యాలతో విదేశాల నుంచి యంత్రాలను తీసుకొచ్చి వైద్య పరీక్షలు నిర్వహించింది. తెలంగాణ డయాగ్నోస్టిక్స్ హబ్ మంచిర్యాల్. ఈ మంచిర్యాల్లో తెలంగాణ డయాగ్నోస్టిక్స్ హబ్ 23 జూన్ 2023లో ఎస్టాబ్లిష్ చేశారు. మేము అప్పటి నుంచి ఇప్పటివరకు సర్వీసెస్ అందిస్తున్నాము. అయితే మాకు శాలరీస్ 5 మంత్స్ నుంచి డిసెంబర్, జనవరి, ఫెబ్, మార్చ్, ఏప్రిల్ ఇంకా 6 మంత్స్ కాబోస్తుంది. శాలరీస్ రావట్లేదు. అయినా కానీ మేము సర్వీసెస్ అందిస్తున్నాము. గవర్నమెంట్ కొంచెం శాలరీస్ తొందరగా వచ్చేటట్టు చూడాలి. ఇంకా మా దగ్గర రెగ్యులర్ మన రిక్రూట్ అయిన దానిలో మేము ఇంకొక మేడం 2 ఉన్నారు. వీళ్ళందరికీ మాకు 5 మంత్స్ నుంచి శాలరీస్ లేవు. ఇంకా మా డెప్యుటేషన్ పైన వచ్చిన వీళ్ళు టెక్నీషియన్స్ ఉన్నారు, ఇంకా కాంట్రాక్ట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికైతే 6 మంత్స్ నుంచి శాలరీస్ లేవు. కొంచెం గవర్నమెంట్ చూసి శాలరీస్ వచ్చేటట్టు చేస్తే మా అందరికీ కూడా బాగుంటుంది. జాతీయ వైద్య ఆరోగ్య మిషన్ పథకంలో భాగంగా తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ల సేవలు 2018 జనవరి 10న ప్రారంభమయ్యాయి. ఒక్కో డయాగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటు కోసం 2 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. తొలుత హైదరాబాద్కే పరిమితమైన ఈ సేవలను ఆ తరువాత అన్ని జిల్లాలకు విస్తరించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 36 డయాగ్నోస్టిక్స్ హబ్బులు ఉన్నాయి. వీటిలో రక్త, మూత్ర పరీక్షలకు సంబంధించిన 134 రకాల టెస్టులు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ చెబుతోంది. కొత్తగా ఏర్పాటైన చోట మాత్రం 57 రకాల పరీక్షలే చేస్తున్నారు. ఫుల్లీ ఆటోమేటిక్ క్లినికల్ కెమిస్ట్రీ అనలైజర్, ఫుల్లీ ఆటోమేటిక్ ఇమ్యునో ఎస్సే అనలైజర్, 5 పార్ట్స్ సెల్ కౌంటర్, ఎలిసా రీడర్ అండ్ వాషర్, ఫుల్లీ ఆటోమేటిక్ యూరిన్ అనలైజర్ వంటి అత్యాధునిక సాంకేతికతతో కూడిన రోగ నిర్ధారణ పరీక్షా యంత్రాలున్నాయి. వీటితో పాటుగా ఈసీజీ, 2D ఈకో, అల్ట్రాసౌండ్, డిజిటల్ ఎక్స్రే, డయాబెటిక్ ప్రొఫైల్ హార్మోన్స్, లివర్ ఫంక్షనల్ టెస్ట్, రీనల్ ఫంక్షనల్ టెస్ట్, లిపిడ్, సిబిపి, మైక్రోబయాలజీ వంటి ఇమేజింగ్ పరీక్షా యంత్రాలు డయాగ్నోస్టిక్స్ కేంద్రాల్లో అందుబాటులోకి వచ్చాయి. ఒక్కో డయాగ్నోస్టిక్స్ హబ్ లో జిల్లా విస్తీర్ణం, దవాఖానాల సంఖ్యను బట్టి 10 నుంచి 14 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. 3 కన్సల్టెంట్లు, బయోకెమిస్ట్రీ, పాథాలజిస్ట్, మైక్రోబయాలజిస్ట్, 1 ల్యాబ్ మేనేజర్, 6 నుంచి 10 మంది టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం డయాగ్నోస్టిక్ సెంటర్ల నిర్వీర్యం చేసేలా కుట్రలు చేస్తోంది. పేదోడికి పైసా భారం పడకుండా వైద్య పరీక్షలు నిర్వహిస్తుంటే కన్ను కుట్టినట్లు ప్రవర్తిస్తోంది. డయాగ్నోస్టిక్ సెంటర్ల నిర్వహణను గాలికి వదిలేసింది. అందులో పనిచేస్తున్న సిబ్బందిని పట్టించుకోవడం మానేసింది. దీంతో దాదాపు 6 నెలలుగా ఉద్యోగులు జీతాలు లేక అల్లాడుతున్నారు. కొంతమంది ఉద్యోగాలు వదిలేస్తున్నారు. వీరి బాటలోనే వైద్యులు ఉన్నారు. ప్రస్తుతం డయాగ్నోస్టిక్ సెంటర్లపై మానిటరింగ్ లేకపోవడంతో వాటి పరీక్షల్లో క్వాలిటీ కంట్రోల్ కూడా సరిగ్గా లేదని, రోగుల రిపోర్టులు సరిగ్గా రావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మిషన్లు పాడైతే సకాలంలో మరమ్మతులు చేయించడం లేదని తెలుస్తోంది. డిసెంబర్ నుండి మేము జీతాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఇప్పుడు దాదాపు 6 నెలలు కావస్తున్నది. కానీ 6 నెలల్లో కూడా మొత్తం జీతం వేస్తారా అంటే అందులో 6 నెలల్లో కూడా అందులో మొత్తం వేయరు. 2 నెలలు వేసి మళ్ళీ 4 నెలలు వేస్తారు. మళ్ళీ మిగతా జీతం ఎప్పుడు వస్తా అంటే మళ్ళీ 6 నెలలు వస్తా అంటే 6 నెలలు అలా రాదు. మళ్ళీ 2 నెలలు వస్తాయి. మళ్ళీ 4 నెలలు 5 నెలలు పెండింగ్ ఉంటుంది. దాని గురించి మాకు త్వరగా గవర్నమెంట్ స్పందించి మాకు అతి త్వరలో అధికారులు కూడా స్పందించి మాకు మొత్తం 6 నెలల్లో క్లియర్గా బడ్జెట్ రిలీజ్ చేసి మాకు నెల జీతాలు వచ్చే విధంగా సహకరించాలని గవర్నమెంట్ను ప్లస్ అధికారులను కోరుచున్నాం. ఇంకో విషయం ఏంటంటే మేము గత 16 సంవత్సరాల నుంచి 104 వ్యవస్థలో ప్రభుత్వ అధీనంలో సేవలు అందిస్తున్నాం. కాబట్టి మమ్మల్ని కాంటాక్ట్ వ్యవస్థలో తీసుకొని మాకు ట్రెజరీ ద్వారా జీతాలు ఇవ్వాలని ఒకటి కోరుతున్నాము.
ఇవి బులెటిన్ విశేషాలు.